నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్రవం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ హెల్పర్స్ అలాగే వర్కర్స్ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ వారి ఇబ్బందులు కానీ ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు అంటే ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి కూటమి అధికారంలోకి రాకముందు అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేశారు, అలాగే హామీలు ఇచ్చారు అనేది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. మేము అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నిటినీ మేము పరిష్కరిస్తాం అన్నారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఒక కార్యాచరణ లేదు. ఇలాంటి క్రమంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు, తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఇక్కడ ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై మాకు చాలా నమ్మకం ఉంది. మరి ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ చాలా బాగున్నాయి. ఇలాంటి క్రమంలోనే సామాన్యుడి చేతిలో సామాజిక స్రవం నెంబర్ 1 న్యూస్ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి ప్రతి సమస్యపై ఫోకస్ పెడుతుంది, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా ఈ మధ్య ఉపాధ్యాయ వర్గాలు కానీ ఉద్యోగ వర్గాలు కానీ అలాగే మరి ముఖ్యంగా పెన్షనర్లు వారు పడుతున్నటువంటి ప్రతి ఆవేదన, ఆందోళన, నిరాశ, నిస్పృహ అన్నిటిని కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. ఇప్పుడు మా ప్రధానమైనటువంటి అభ్యర్థన, వేడుకోలు, విన్నపం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ ఈ సమస్యలపై వీరి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ, కనీస వేతనం అలాగే గ్రాట్యుటీ, వారు ఎంతో సేవ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. మరి వారిని కూడా విస్మరించి గత ప్రభుత్వం వారి పట్ల ఏదైతే ధోరణి కనబరిచిందో, అలసత్వం వహించిందో దానికి సంబంధించి అప్పట్లో కూడా దశలవారీగా ఆందోళన చేశారు. ఇట్లాంటి క్రమంలో మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లు కానీ చేసినటువంటి ఆందోళన కార్యక్రమానికి ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది అలాగే కూటమి నేతలు ఫుల్ సపోర్ట్ చేశారు. మీకెందుకు మేమున్నాం, వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని మీరు గెలిపించండి, మీకు పూర్తి స్థాయిలో మేము సపోర్ట్ చేస్తాం, మీ సమస్యలన్నిటిపై మేము దృష్టి పెడతాం అని హామీ ఇచ్చారు. అదే ఉద్దేశంతో అన్ని వర్గాల వారు సపోర్ట్ చేశారు కూటమి నేతలకు. బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ స్థానాలు సంపాదించుకుంది. అయితే మరి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు సంబంధించి ఏ రకమైనటువంటి విధానం కనబరుస్తున్నారు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. తాజాగా మంత్రి సంధ్యారాణిని కలిశారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా వారు తిరుగుతున్నారు, అధికారులను కలుస్తున్నారు, కూటమి పెద్దలను కలుస్తున్నారు, ఇదిగో చేసేస్తున్నాం అదిగో చేసేస్తున్నాం, కానీ ఎక్కడా కూడా కార్యాచరణ మాత్రం ఎక్కడ ఉండట్లా. దీనికి సంబంధించి తాజాగా మంత్రి గారు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆందోళన చేయొద్దు, రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం లేదు, మీకు మేమున్నాం, చేస్తాం. ఎప్పుడు చేస్తారు మేడం? అది మాత్రం చెప్పలేను. చేస్తా, టైం పడుతుంది. కూటమి పెద్దలు ఈ విషయాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలి. వారు ఎంత కష్టపడుతున్నారు, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేటువంటి చిన్నారుల సంరక్షణ బాధ్యతను చూస్తున్నారు. అలాగే గర్భిణీలకు పౌష్టికాహారం గురించి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. మరి కానీ వారి బాధలు తీర్చడానికి కానీ వారి సమస్యలను పరిష్కరించడానికి కానీ ఎక్కడా కూడా ముందుకు రావట్లేదు. దీనికి సంబంధించి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులో దాదాపుగా 23వ తారీఖున మేము నిరసన తెలియజేస్తున్నాం, ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు, ఎక్కడా కూడా ఒక ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళట్లేదు అనే ఆవేదనతో వారు ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. దానికి సంబంధించి గతంలో చేసినటువంటి ఆందోళన కార్యక్రమం మనకు తెలుసు. వారందరినీ అరెస్టు చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియనటువంటి పరిస్థితి. మహిళలపై విరుచుకుపడినటువంటి పోలీసులు సానుకూలమైనటువంటి విధానంలో నిరసన తెలియజేయడానికి విజయవాడ ధర్నా చౌక్ చేరుకున్నటువంటి వేలాది మంది అంగన్వాడీ టీచర్లు కానీ కార్యకర్తలు కానీ హెల్పర్స్ కానీ వారిని అరెస్ట్ చేశారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి విధానంతో వెళ్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్.
దీనికి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ అసోసియేషన్కి సంబంధించి యూనియన్కి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుప్రజ గారితో మాట్లాడదాం. తాజాగా మంత్రి గారిని కలిసినటువంటి బృందంలో ఆమె కూడా ఉన్నారు. ఎలాంటి ప్రామిస్ చేశారు, వారికి సంతృప్తికరంగా ఉందా లేదా, రాబోయే రోజుల్లో వారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది అడిగి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో మేడం, నమస్తే. సుప్రజ గారండి. చెప్పండి మేడం, నేను రవీంద్ర, నెంబర్ 1 న్యూస్ నుంచి. ముందుగా ఈ తాజాగా మీరు మంత్రి సంధ్యారాణి గారిని కలిశారు. మీ సమస్యలు, కనీస వేతనం, జీతాల పెంపుదల, ఈ గ్రాట్యుటీ అంశాల గురించి చర్చించినటువంటి సందర్భం. ఏమైనా మీకు సంతృప్తికరంగా వారు మాట ఇచ్చారా, హామీ ఇచ్చారా మేడం? ఏమి హామీ అయితే ఏమి ఇవ్వలేదు సార్. ఓకే. మేడం ఏమంటారంటే మీరేం ధర్నాలు చేయకండి, ధర్నాలు చేస్తే మేము సీఎం గారితో మాట్లాడమని చెప్తున్నారు. ఇప్పటికీ 20 నెలలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 20 నెలలుగా అనేక దఫాలుగా మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ కూడా మేము మెమోరాండాలు ఇస్తూనే ఉన్నాము. 20 నెలలు మేము రోడ్డు మీదకి రాకుండానే మేము మెమోరాండాల ద్వారా మా విజ్ఞప్తులన్నీ చెప్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి సొల్యూషన్ అనేది మాకేమీ లేదు. మరి మెయిన్ డిమాండ్ ఏంటంటే వేతనాలు పెంచడం ఒకటి మాకు మెయిన్ డిమాండ్. కానీ ఆ వేతనాల విషయంలో నిన్న మేము వెళ్ళాము, మేడం గారిని కలిసాము, మెమోరాండం ఇచ్చాము. నిన్న కూడా మేడం గారు ఏం చెప్తుందంటే మీరు అసలు ధర్నాలు చేయకుండా కొంతకాలం అలా ఆగిపోండి, మీరు రోడ్ల మీద రాకుండా ఉండిపోండి, అప్పుడు మేము ఆలోచిస్తాము అంటున్నారు. అంటే ఈ 5 సంవత్సరాలు మేము నోరెత్తకుండా ఉంటే అప్పుడు వాళ్ళు దిగిపోయేప్పుడు, లేకపోతే దిగిపోయిన తర్వాత, మరి పోయినసారి మా టెంట్లలోకి వచ్చి మీ ఉద్యోగాలు పోయినా పర్వాలేదు, మేము వస్తాము, వచ్చి మీ దగ్గర మీతో పాటు మీకు ఉద్యోగాలన్నీ మేమే ఇప్పిస్తాము, ఏం పర్వాలేదు, మీరు ఇంకా చెయ్యండి, మీరు ఇంకా కొనసాగించండి, ధర్నాలు ఇంకా చెయ్యండి, సమ్మెలు బాగా చేయండి అని 42 రోజుల పాటు దాంట్లో ఆమె మంత్రి గారు, అచ్చెన్నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాతో కలిసి మా టెంట్లలోకి వచ్చి, మొత్తం మా టెంట్లేమీ ఖాళీ లేవు ఆ రోజు, అందరూ వచ్చి కలిసి కూర్చొని మాట్లాడి ఈ రోజు మీరు రోడ్డు మీద ధర్నా చేయకండి, మీరు మాట్లాడకండి అని అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే 1 నెలలో మేము వేతనాలు పెంచుతాము, పలానా తారీఖు నుంచి పలానా నుంచి మేము ఇస్తాము అని చెప్పమనండి. ఆ మాట అయితే చెప్పరంట. అది నేను ఎట్లా చెప్తాను అంటున్నారు. మరి అలా చెప్పకుండా, వాళ్ళు మాట్లాడకుండా, ఏమీ చేయకుండా మీరు రోడ్డు మీదకి రావద్దు, ధర్నా చేయొద్దు అంటే అది ఎట్లా సాధ్యపడుతుందండి? అందుకోసమని మేము రేపు 23వ తారీఖున నియోజకవర్గాల వారిగా మళ్ళీ ధర్నా అనేది చేస్తున్నాము. మేము దఫాలు వారిగా మా వేతనం పెరిగే వరకు మేము ధర్నాలు చేస్తూనే ఉంటాము. ప్రభుత్వం ఎప్పుడు మా వేతనాలు పెంచుతుందో అప్పుడే మా ధర్నా అనేది మేము ఆపుకుంటాము. రెండోది ఏంటంటే జీవోలు 9 ఇచ్చాను, 10 ఇచ్చాను అని లెక్కలు చెప్తున్నారు. ఇప్పుడు మట్టి ఖర్చులు అంటే అర్థం ఏమిటో మాకైతే తెలియట్లేదు. చనిపోయిన రోజు ఇచ్చేది మట్టి ఖర్చు అవుతుంది, కానీ చనిపోయిన తర్వాత ఎప్పుడో గాని మేము వెంటపడి, ఇప్పటికే నిన్న కూడా మెమోరాండాల్లో మేడం మట్టి ఖర్చు మాకు మీరు జీవో ఇచ్చానని చెప్పారు, ఇంతవరకు మాకు అది అమలు జరగట్లేదు. మొన్న విజయవాడలో ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోతే ఆఫీస్ నుంచి ఒక 5,000 పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. ఏదైనా అంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వండి, డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఫ్యామిలీ సర్టిఫికేట్ కి 10,000 రూపాయలు వెళ్ళి మనం తెచ్చుకోవాలంటే, ఇప్పుడు ఈ ఇచ్చే 10,000 రూపాయలు దానికి కట్టుకోవాలన్నమాట మేము. అసలు అమ్మాయికి అయితే ఫ్యామిలీ ఎవ్వరు లేరు, ఒక్కతే ఒంటరి మహిళ అమ్మాయి. రెండోది గ్రాట్యుటీ, అసలు గ్రాట్యుటీలో క్లారిటీ లేదు. గ్రాట్యుటీ అంటే ఏంటి? చట్టం ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమంటే చట్టం ప్రకారం ఇవ్వమని చెప్తారు, చట్టం ప్రకారం లేకపోతే గ్రాట్యుటీ ఎట్లా అమలు చేస్తారు మాకు? అంతే కదండి. అవును, అది కదా మేము కోరుకునేది. సుప్రీం కోర్టు కూడా తీర్పు అదే కదా, కానీ అది దాన్ని అమలు చేయట్లేదు. మేడం, ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే, మేడం ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే, మీరు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, దానికి కూడా దిగిరాకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము దఫాల వారిగా ధర్నాలు చేస్తూనే ఉంటామండి. ప్రభుత్వము స్పందించేంత వరకు, మా వేతన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు
మా పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మేడం. అదండి పరిస్థితి. కనీసం గత 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోకపోతే ఇదే అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ రోడ్డెక్కి దఫాలుగా ధర్నాలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు చేస్తే ఆ కార్యక్రమాలకు ఇప్పుడున్నటువంటి కూటమి నేతలు సపోర్ట్ చేసి మీరెక్కడా కూడా ఈ ఆందోళన విరమించొద్దు, ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోండి అని ఆ రోజు చెప్పినటువంటి ఈ మంత్రులే మరి ఈరోజు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఆ పర్యటనలో భాగంగా వారికి భరోసా ఇచ్చినటువంటి సందర్భంలో ఈమె కూడా ఉన్నారు, ఇప్పుడు మంత్రి సంధ్యారాణి గారు. మరి వారికి ఏ రకమైనటువంటి భరోసా కల్పిస్తున్నారు? వెళ్ళి కలిస్తే మీరు రోడ్డు ఎక్కొద్దు, ధర్నా చేయొద్దు, మేము పెంచుతాం, మీ సమస్యలన్నీ మేము పరిష్కరిస్తాం, మీ డిమాండ్లపై ఫోకస్ పెడతాం, కానీ ఒక కండిషన్స్ అప్లై అన్నట్లు మీరు మాత్రం రోడ్డు ఎక్కకూడదు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సుప్రజ గారు చెప్పినట్లు మేమైతే వెనక్కి తగ్గేది లేదు, దీనికి సంబంధించి దశల వారీగా మేము చేస్తూనే ఉంటాం. కనీస వేతనం, గ్రాట్యుటీ, ఇంకా మిగిలినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ, మాపై పని భారం ఎక్కువైపోతుంది, అప్గ్రేడ్ చేయాలి, ఉన్నటువంటి ఎంప్లాయీస్ను కూడా పెంచాలి సంఖ్య, అంగన్వాడీ కేంద్రాలను పెంచితే సరిపోదు, అక్కడ పని చేయడానికి సరిపడేటువంటి అన్ని వసతులు, వనరులు సమకూర్చాలి. అది వారి ప్రధానమైనటువంటి డిమాండ్. మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మేము ప్రభుత్వానికి విన్నవించుకునేది, కోరుకునేది, ప్రాధేయపడేది ఒక్కటే, వారి కనీస వేతనం 26,000 చేయండి అంటున్నారు. మరి దానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. వారి పక్షాన ఆలోచన చేసి ఆ 26,000 జీతం కనీస వేతనం కింద వారు కోరుతున్నారు ఎప్పటి నుంచో. అది మీరు చేయండి, మీకు రుణపడి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మిగిలిన సమస్యలన్నిటినీ దశల వారీగా ఒకటి అన్నట్లుగా పరిష్కరించండి. దీనికి సంబంధించి మేము ఇంకా తాడో పేడో తేల్చుకుంటాం, ప్రభుత్వంతో మేము చర్చలు జరిపినా మాకు ప్రయోజనం లేదు, మాకు మంచి జరగట్లేదు, కాబట్టి మేము ఇక మా లైన్లో మేమే వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం అని చెప్పి వారు చెప్తున్నారు. మొత్తానికైతే ఆ పరిస్థితి రాకుండా కూటమి పెద్దలు ఆలోచన చేసి అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ కూడా న్యాయం చేయాలని మేము కూడా మా ఛానల్ తరపున కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.